అనుక్షణం బాధితుల పక్షాన పోరాడుతున్న బీఆర్కే న్యూస్ ఛానల్ కథనాలకు స్పందన లభించింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న యూకొత్తపల్లిలో ఇద్దరు వృద్ధులకు ఒకే రేషన్ కార్డు ఉండటంతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిసారి రేషన్ తీసుకుని చెరువు సగం పంచుకుంటున్నారు. ఇక ఈ న్యూస్ సమస్యపై బీఆర్కే న్యూస్ ఆదివారం వార్త ప్రసారం చేసింది. బీఆర్కే న్యూస్ కథనాలకు కలెక్టర్ అదే రోజు రాత్రి స్పందించారు. డివిజన్ డెవలప్మెంట్ ఆఫీసర్ నారాయణమూర్తిని విచారణకు ఆదేశించారు. డిఎల్డీఓ ఎండీఓ కలిసి సంఘటనపై విచారణ చేశారు. వృద్ధురాళ్ల దయనీయ స్థితిని అధికారులు గుర్తించారు. ప్రత్యేక నివేదికను సీఎంకు పంపడం ద్వారా ఇరువురికి విడివిడిగా కార్డులు మంజూరుకు నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరికీ న్యాయం జరిగేలా చొరవను ప్రదర్శించిన బీఆర్కే న్యూస్ ఛానల్కు అభినందనలు తెలిపారు స్థానికులు. అలా కాదు చచ్చిపోవడం ఈరోజు మనకి ఈ ఉప్పాడ కొత్తపల్లికి సంబంధించి వివిధ వార్తాపత్రికల్లోనూ మరియు న్యూస్ ఛానల్లోనూ ఒక విషయం పూర్తిగా ప్రధానంగా హైలైట్ అవ్వడం జరిగిందండి. అదేంటంటే గతంలో ఏఏవై రైస్ కార్డులకు అంటే ఇద్దరికి కలిపి ఒక కార్డు ఇవ్వడంతో అందులో ఒకరికి మాత్రమే పెన్షన్ రావడం, రెండో వాళ్ళు ఆ వచ్చే పెన్షన్ని సగం తీసుకోవడం ఆ విధంగా జరుగుతుంది. అంటే సపరేట్గా వాళ్ళకి రేషన్ కార్డు లేకపోవడం వల్ల ఈ విషయంపై ఈరోజు వచ్చిన కథనాల ఆధారంగా జిల్లా యంత్రాంగం కూడా స్పందించింది. మన డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ గారు కూడా ఈ విషయమై పూర్తి విచారణ జరపమని తెలియజేశారు. అందుకు అనుగుణంగా ఈరోజు మా పంచాయతీ కార్యదర్శుల ద్వారా ఇది మొత్తం సమాచారాన్ని క్రోడీకరిస్తున్నాం. ఇప్పటికే దీనికి సంబంధించి ఉప్పాడలో 2, నాగులపల్లి 1 and 2 సచివాలయాల్లో మరియు అమీనాబాద్లో కూడా ఇటువంటి అంటే ఇద్దరు వ్యక్తులు ఒకే కార్డులో వేరు కుటుంబాలకు చెందిన వాళ్ళు ఉండటం, అందులో ఒకరికే పెన్షన్ రావడం జరుగుతుంది. ఈ విషయం కూడా పూర్తిగా మండలం నుంచి పూర్తి సమాచారం సేకరించిన తర్వాత జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని